ఏంటి అక్క మీ ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీరే కదా! బాగానే దుడుస్తాడు కదా! ఇంకేంటే కకృతి బయటెళ్ళి బాగా టిఫిన్‌లు చేయొచ్చు గదా! అని చాలామంది అనుకోవచ్చు. నాకదంటూ నచ్చదండి. ఎందుకంటే మనం ఎలాగో జాబ్ చేయము. మేముండేది యూనిక్ ఫ్యామిలీ. ఇక్కడ మేముండేది బెంగుళూరు అంటూ చాలా కాస్ట్‌లీ ఎక్స్‌పెన్సెస్ అన్నీ. అందుకోసమే నాతో అయిన రూ. 1, రూ. 2 ఇలా సేవ్ అంటూ చేస్తున్నా. బయటికెళ్ళి రూ. 20 పెట్టి టీ, కాఫీ తాగే బదులు ఇంట్లోనే ఫ్లాస్క్‌లో ఒక ప్యాకెట్ పాలైతే రూ. 30 ఒక 5, 6 స్పూన్లు షుగరు, అలాగే ఒక నెస్‌కెఫీ బ్రూ ప్యాకెట్ అంటూ తీసుకెళ్తాము. అలాగే స్నాక్స్ కూడా అంతే. ఇంట్లో అయితే ఎలాగో చెనక్కాయలుంటాయి కాబట్టి అవి ఉడకపెట్టేసి, ఉప్పేసి మా పిల్లలకి ఇలా స్నాక్స్ అంటూ ప్రిపేర్ చేయడం జరిగింది. మిగిలిన పులిహోర అంటూ బాకంటూ కట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసారా ఫ్లాస్క్ అంటూ పాలు పోసి పెట్టాను. షుగరేసి ఇంకా గ్లాసెసు, నెస్‌కెఫే అంటూ రెడీ చేసుకొని ఎవరెవరు ఏమేమి అనుకున్నా పర్లేదు కానీ మనం ఎప్పుడు ఒకరి కోసం చేంజ్ కాకూడదని నేను ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే ఎవరు ఒకేసారి కోట్యాధీశులు కాలేరు. ఒక్కొక్క రూపాయి సేవ్ చేస్తేనే వేలలు, లక్షలు, కోట్లు అవుతాయని మాట. బాయ్.